హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వ రహస్యం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం. ఆయన చెప్పిన కొన్ని విషయాలలో మీకు జరిగిన విషయాలు చెబుతాను, వినండి. నీళ్లతో దీపాలు వెలిగిస్తారు, విద్యుత్ శక్తి. నీటితో జనరేటర్. ప్రస్తుతం మనం వాడుకుంటున్నాం విద్యుత్. ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయి. అదేనండి, ప్రస్తుతం మనము వాహనాలను తయారు చేసుకొని నడిపించుకుంటున్నాము కదా. ద్విచక్ర వాహనాలు, కార్లు, లారీలు, బస్సులు, యంత్ర వాహనాలు. కాశీపట్నం 40 రోజుల పాటు పాడుపడుతుంది. కాశీ పట్టణమంట 40 రోజుల పాటు పాడుపడుతుందట. అది ఇంకా జరగలేదు అనుకుంటా. ఒక అంబ వితంతువు 16 సంవత్సరాల రాజు మేలుతుంది. ఇందిరాగాంధీ మన దేశాన్ని పాలించింది కదా. రాచరికలు, రాజుల పాలన నశిస్తాయి, ప్రజా ప్రభుత్వాలు వస్తాయి. రాజుల ప్రభుత్వాల నశించి ప్రజా ప్రభుత్వాలు వచ్చాయి కదా. ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేకమంది మరణిస్తారు. విమాన ప్రమాదాలు జరిగి చాలా మంది మరణిస్తున్నారు కదా. అదే జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది. జనాలు ఇప్పటికి చాలా పెరిగిపోయారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి. హైదరాబాదులో తురకలు, హిందువులు ఒకరికొకరు నరుక్కొని చనిపోతారు. అవే మత కలహాలు. దేవస్థానాలు పాపాత్ములు వలన నాశనం అవుతాయి. దేవత విగ్రహాలు దొంగిలించబడతాయి. ప్రస్తుతం మనం దొంగతనాలు జరుగుతున్న తీరు చూస్తూనే ఉన్నాం. చిత్రవిచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలను మాత్రం కనిపెట్టలేరు. సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు, కానీ మనుషుల వల్ల కాదు. రావణు కాష్టాన కల్లోలంలో రేగి దేశాన్ని అల్లకల్లోలం పరుస్తాయి. శ్రీలంకలోని తీవ్రవాద పరిణామాలు మనం చూసాం. గట్టివాడైన పొట్టి వాడొకడు దేశాన్ని పరిపాలిస్తాడు, లాల్ బహదూర్ శాస్త్రి. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు. వీరి వలన ప్రజలంతా మోసపోతారు. ప్రస్తుతమును చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది కపట యోగులు గురువుల వేషంలో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. అడవి మృగాలు గ్రామాలు, పట్టణంలో ప్రవేశించి మానవులను చంపుతాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. గ్రామాలలో, పట్టణాలలో, నగరాలకు కూడా క్రూర మృగాలు, పులులు, జంతువులు రావడం మనం చూశాము. మనుషులపై దాడి చేసి చంపాయి కూడా. అది కూడా మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాము. నది గండకి ఒడ్డున రాళ్లు నిత్యం చేస్తాయి. నేపాల్ భూకంపం రాళ్లని కుప్పలు కుప్పలుగా పడిపోవడం చూస్తూ ఉంటాం. ఈశాన్య దిక్కున విష గాలి పుట్టెను. లక్షలాది ప్రజలు సచ్చెరయ్యా. కోరంకియను జబ్బు 1 కోటి మందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరయ్యా. కోరంకి అంటే కరోనా. 300 సంవత్సరం క్రితమే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో కరోనా గురించి చెప్పారు. ఈశాన్య అంటే చైనా. ఈశాన్యం దిక్కులో ఉంది. చైనా నుంచి కరోనా పుట్టి ప్రపంచానికి సోకింది. దీంతో 1 కోటి మందికి పైగా కోడిలాగా అంటే శ్వాస ఆడక కొట్టుమిట్టులాడుతూ తూగి మరణించారు. ఆ విషయానికి మనకు తెలుసు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు జరగబోయే విషయాలు కూడా కొన్ని చూద్దాము. తిరుపతికి వెళ్లే అన్ని దారులు మూసుకుపోతాయి. మొన్న కరోనా సమయంలో తిరుపతి ఆలయాన్ని మూసివేశారు. అది మనకు తెలిసిన విషయమే. శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదను 6 దొంగలు దోచుకుంటారు. ఇది ఇంకా జరగలేదు అనుకుంటా. జరిగిందా తెలియదు. కృష్ణానది మధ్యలో బంగారు రథం బయటపడుతుంది. అది చూసి ప్రజలు కనులు పోగొట్టుకుంటారు. ఇది కూడా ఇంకా జరగలేదు అనుకుంటా. శ్రీశైల మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడుతాడు. ఇది కూడా జరగలేదు. యాగంటి బసవన్న రంక వేస్తాడు. మధుర మీనాక్షి జనులతో మాట్లాడుతుంది. బనగానపల్లెలో పాతరమీది చింత చెట్టుకు జాజులు పూస్తాయి. రాయదుర్గంలో రామచిలుక వీరధర్మాలను చెబుతుంది. శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుంది. మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతాలకి వెళుతాడు. సో ఫ్రెండ్స్, ఇందులో కొన్ని జరిగాయి, కొన్ని జరగలేవు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లుగా జరుగుతున్న ఈ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. నిజమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.